ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే పంచరథాస్కి అయితే వెళ్ళబోతున్నాం. లైట్ హౌస్ చూసుకుని పంచరథాస్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవేవి ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. హలో ఎవ్రీవన్, ప్రజెంట్ అయితే పంచరథాస్ దగ్గర అయితే ఉన్నామండి. అక్కడికైతే వెళ్ళిపోదాం. తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో అయితే ఈ పంచరథాస్ అయితే ఉన్నాయండి. మహాబలిపురం బస్ స్టాండ్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈ పంచరథాలు ఏకశిలతో అయితే కట్టారండి. ఈ పంచరథాస్ని మొదటి రాజైన నరసింహవర్మన్ 6వ శతాబ్దంలో చెక్కబడిందని భావించారండి. మొదట చూస్తున్నారు కదండి, ద్రౌపది రథం అండి. ఈ ద్రౌపది రథంలోనే మనకి విగ్రహాలు అయితే ఉంటాయండి. చూసారు కదా ద్రౌపది రథం. ఆ నెక్స్ట్ అర్జున రథం అయితే ఉంటుందండి. మీరు అది కూడా చూడవచ్చు. ప్రజెంట్ అయితే మనం ద్రౌపది రథం దగ్గర అయితే ఉన్నాం. లోన చూసుకుంటే విగ్రహం అయితే ఉంటుంది. ఈ పంచరథాస్ని నరసింహవర్మన్ చెక్కబడిందని భావించారు. అయితే నాగస్వామి వంటి చరిత్రకారులు మహాబలిపురంలోని అన్ని స్మారక చిహ్నాలను నరసింహవర్మన్ 2కి అయితే ఆపాదించారండి. నెక్స్ట్ అర్జున రథం అయితే చూడొచ్చండి. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా అర్జున రథం. మనకి ఓన్లీ ద్రౌపది రథంలో మాత్రమే విగ్రహాలు అయితే ఉంటాయండి. మిగతా వాటిల్లో అయితే విగ్రహాలు అయితే ఉండవు. మనం ప్రజెంట్ అయితే అర్జున రథం అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ఏనుగు అయితే ఉందండి. ఆ బ్యాక్ సైడ్ సింహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మనం ప్రజెంట్ అయితే నకుల్ సహదేవ్ రథం దగ్గర అయితే ఉన్నామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి నకుల్ సహదేవ్ రథం అండి. ఈ పంచరథాస్ని పాండవుల నివాసం అని కూడా అంటారండి. అలాగని పాండవులకు ఈ పంచరథాస్కు ఎటువంటి సంబంధం అయితే లేదండి. మనం నెక్స్ట్ భీమ్ రథం దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదండి భీమ్ రథం. ఈ పంచరథాస్ని అయితే ఏకశిలతో అయితే కట్టడం అయితే జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తున్నాయి. ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి. ఈ కట్టడాలన్నీ అసంపూర్ణంగా అయితే ఉన్నాయండి. పూర్తి స్థాయిలో అయితే కట్టడం అయితే జరగలేదండి. ఈ పంచరథాస్ని సింగిల్ స్టోన్తో అయితే కట్టడం అయితే జరిగిందండి. అద్భుతమైన కట్టడాలండి. చూస్తారు కదా, ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఒక్కసారైనా విజిట్ అయితే చేయాలండి. అంత అద్భుతమైన కట్టడాలు. మరుపురాని మధురమైన అనుభూతిని అయితే పొందుతారండి ఈ పంచరథాస్కి వస్తే. అంత పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అంత అద్భుతమైన కట్టడాలు. నెక్స్ట్ అయితే మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ప్రజెంట్ అయితే ధర్మరాజు రథం దగ్గర అయితే ఉన్నామండి. ఎక్కడే స్కిప్ చేయదండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను.
ఈ సముదాయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది మరియు యునెస్కో ద్వారా 1984లో మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సముదాయంగా చెక్కబడిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో భాగమండి. ధర్మరాజు రథం చూశారు కదండి, అద్భుతమైన కట్టడాలండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా విగ్రహాలు అయితే ఉన్నాయి. గుడి బయట వైపు చూసుకుంటే ధర్మరాజు రథం, ధర్మరాజు రథం పక్కన అక్కడ చూశారు కదా భీమ రథం అండి. భీమ రథం పక్కన అర్జున రథం అయితే ఉంది. అదేవిధంగా అర్జున రథం పక్కన చూసుకుంటే ద్రౌపది రథం అయితే ఉన్నాయి. చూశారు కదా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి కదండి ఈ పంచరథాస్. అటువైపు చూసుకుంటే నకుల్ సహదేవ్ రథాలు అయితే ఉంటాయి. మధ్యలో చూసుకుంటే ఏనుగు, సింహం అయితే ఉంటాయండి. ఇక్కడ ఫొటోస్ కూడా ఎక్సలెంట్గా అయితే వస్తాయండి. అర్జున రథం బ్యాక్ సైడ్ అయితే మనకి నంది విగ్రహం అయితే ఉంటుంది, మీరు అది కూడా చూడవచ్చు. ఈవిడ ప్రజెంట్ చూస్తున్నది నంది విగ్రహం అండి, చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. ఇంత అద్భుతంగా చెక్కిన ఈ పంచరథస్ని ఎన్నిసార్లు చూసినా అద్భుతంగానే ఉంటుంది. అంత అద్భుతమైన ప్రదేశం అండి. ఇక్కడికి టూరిస్టులు అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించండి, అంత అద్భుతంగా అయితే ఉంటుంది. చూశారు కదా, ఎక్కడ స్కిప్ చేయదండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఎక్కడతో వీడియో ఎండ్ అయితే చేద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం.